ఒకసారి చూద్దాం. ఏమ్మా బాగున్నారా? నమస్తే. నమస్తే అమ్మా. ఏం చదువుతున్నారు? నువ్వునానా? నువ్వు? ముగ్గురు కూతుర్లు మీకా? తల్లికి వందనం వచ్చిందా? అందరికి తల్లికి వందనం వచ్చిందా? మీకు పెన్షన్ వస్తుందా? గ్యాస్ అమ్మా? ఫ్రీ గ్యాస్. ఫ్రీ గ్యాస్ వచ్చింది, తల్లికి వందనం వచ్చింది, పెన్షన్ వస్తుంది. బస్సు ఎక్కారా? ఫ్రీ బస్సు. ఎక్కడికి పోయినారు? ఫ్రీ బస్సు. అంత హ్యాపీ కదమ్మా? అంత హ్యాపీ. ఏ గవర్నమెంట్ స్కూలా, నువ్వు ప్రైవేట్ స్కూలా? అమ్మ నమస్తే. మీరా? ఓకే. అందరినీ వచ్చేవాడు కలిపి ఇది అందరినీ వచ్చేయమని. భోజనం చేశారు అందరూ? గుడ్ ఈవినింగ్ అమ్మా. మరి అదొకసారి చూసేసారు. అందరినీ ఇక్కడ అసెంబ్ల్ చేయండి. మరి ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారా? భోజనం చేయాలి ఇంకా? ఏమి ఈరోజు మీ భోజనం? ఎగ్ కర్రీ సాంబార్. ఏంటి అలా పరిగెత్తున్నారు? రండి మరి మీతో పాటు ఉందామని వస్తే. బాగుందా భోజనం? కూర్చొని తినండి. ఏంటమ్మా ఏ క్లాస్ నువ్వు? ఏమి ఈరోజు మెను? కూర్చో కూర్చో కూర్చో. ఏంటి మెను ఈరోజు? అన్నం, ఎగ్ కర్రీ. నీకు ఎగ్ కర్రీ ఇష్టమా, సాంబార్ ఇష్టమా? తినేసావా? బాగుందా? అట్టుపండి అది. నువ్వు ఎగ్గు తిన్నావా? ఏం పేరు నీ పేరు? ఏ క్లాస్? 6th క్లాస్. ఏంటమ్మా ఇప్పుడు బాగుందా? రైస్ ముందు బాగుందా? ఇప్పుడే బాగుందా? ఓకే ఓకే. కానీ తిను. ముందు ఇయర్. నువ్వు ఏ క్లాస్ నానా? కూర్చో కూర్చో. ఏ క్లాసు? 7th. ఎన్ని ఇయర్స్? 10th. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు హాస్టల్లో? ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉన్నావా? మరి లాస్ట్ ఇయర్ రైస్ బాగుందా, ఇప్పుడు రైస్ బాగుందా? ఇప్పుడు రైస్ బాగుందా? హ్యాపీనా ఇప్పుడు? అంత మెను అంతా బాగుందా? ఫుడ్ అంతా బాగుంది కదా? తినాలి. వాటర్ను తిన్న తర్వాతే పిల్లలకి పెట్టండి. మొన్న చూశారు కదా. అంతా వంట చేసినారు మీరు. మజ్జిగ చాలా తీమ రైస్ చాలా బాగుంది. రైస్ ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ మేడం. 30-40 ఇయర్స్ అయింది. మొన్న మనం రెనోవేషన్స్కి ఇచ్చాం కదమ్మా. ఏం చేయించాం?
5th క్లాస్, వెరీ గుడ్. నీది? 4th క్లాస్ మోనిక. మోనిక. నీ పేరు నానా? ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్, వెరీ గుడ్. చాలా బాగా చేశారు. అనుకోకుండా ఏ ప్రిపరేషన్ లేకుండా ఇలా ఉండాలి. ఇలా ఉంటే స్టేజ్ ఫియర్ ఎప్పుడూ ఉండదు. ఏ దానికైనా మనం సక్సెస్ కాగలం. ఓకే మా, వెరీ గుడ్, బాగా చేశారు. మరి అందరికీ సంతోషం. చదువుతో పాటు మనకు సంస్కారం కావాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, మన గురువులు గౌరవించాలి, సొసైటీని మనం గౌరవించాలి. మీరు ఇది గుర్తు పెట్టుకోండి. మనం హాస్టల్లో ఉండే వాళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని అందరు కలిసిమెలిసి ఉండాలి. ఏదన్నా మీకు సమస్య వస్తే ఎవరికి చెప్తారు? మేడం చెప్పాలి, మన పేరెంట్స్కి వచ్చినప్పుడు చెప్పాలి. కానీ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఏ కష్టం వచ్చినా మగపిల్లల కన్నా మనమే బాగా తట్టుకోగలం. అర్థమైందా? మనం ఎక్కడ వీక్ కాదు, మనం ఎక్కడ దేంట్లోనూ తక్కువ కాదు. చెప్తున్నాను చూడండి, అన్నిట్లోనూ మనం కాన్సన్ట్రేట్ చేయగలం, అన్నిట్లోనూ మనం సక్సెస్ కాగలం. మనకు ఆ పట్టుదల ఉంది. కాబట్టి చదువు, సంస్కారం, మరి దాంతో పాటు మనకు స్పోర్ట్స్ ఉండాలి, కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి. మరి సమాజం మన పట్ల గౌరవంగా ఉండాలంటే మనం కూడా గౌరవంగా ఉండాలి. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ సమస్య వచ్చినా మీరు గట్టిగా, మన పెద్దలు ఉంటారు, మనకు వార్డెన్ ఉంటారు, ఇక్కడ మీకు పేరెంట్స్ ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళకే చెప్పాలి ఏ కష్టం వచ్చినా. మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన బీసీ హాస్టల్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికీ ఇప్పుడు రెనోవేషన్స్ చేయిస్తున్నారు. మీకు ఇన్వర్టర్ పంపించాం, నాణ్యతమైన యూనిఫామ్ ఇచ్చాం, నాణ్యతమైన మరి బుక్స్ అన్ని ఇచ్చాం. మరి మీకు అందరికీ సూపర్ ఫైన్ రైస్. మధ్యాహ్నం పూట లోకేష్ బాబు గారు ఎక్కడ పిల్లలు ఇబ్బంది పడకూడదు, లావు బియ్యంతో చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఈరోజు మొత్తం వెల్ఫేర్ స్కూల్స్ కి, మిడ్ డే మీల్స్ కి, మరి అన్నిటికీ ఈరోజు సూపర్ ఫైన్ రైస్ అందజేస్తున్నారు. దాంతో పాటు మేము ఇన్వర్టర్స్ పంపించాం, సీసీ కెమెరాలు కూడా పంపిస్తున్నాం, ఆర్ఓ ప్లాంట్లు కూడా పంపిస్తున్నాం. మీకు నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా మేము అందజేస్తున్నాం. అదే విధంగా మరి ఎంపీ గారి నిధులతో మనం ఒక షెడ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వాష్రూమ్స్ కూడా రెనోవేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా మీ భవిష్యత్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా విద్యార్థులు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. మిగతా వసతులు కూడా అన్ని ఏర్పాటు చేస్తాం. మీరు బాగా చదువుకోవాలి. మీరు బాగా చదువుకొని బయటకు వచ్చే లోపల మీకు ఉద్యోగాలు కూడా, ఎందుకంటే అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఇప్పుడు. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఒక పక్క తల్లికి వందనం అందరికీ వచ్చిందా? తల్లికి వందనం అందరికి ఇంట్లో ఎంతమంది ఉంటే, మీ అక్క గాని మీ తమ్ముడు గాని చదువుకునే వాళ్ళు ఉంటే అందరికీ వచ్చింది. తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇచ్చాం. ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదు అన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాబట్టి మీరంతా బాగా చదువుకోవాలి. మనం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే గిఫ్ట్ మీరు ఇచ్చే పర్సంటేజే. కాబట్టి మీరు బాగా చదువుకోవాలన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి నా నంబర్ నోట్ చేసుకోండి. ఏమైనా మీకు సమస్యలు ఉంటే 9440610201 మీరు కావాలంటే ఏదైనా మెసేజ్ అంటే ఇంటికి వెళ్తారు కదా, మీ పేరెంట్స్ వస్తారు కదా, అప్పుడు ఏమైనా మీరు పర్సనల్ గా ఏదైనా చెప్పాలనుకుంటే నా నంబర్ కూడా ఫోన్ చేసి మీరు మెసేజ్ పెట్టచ్చు. ఓకేనా? 9440610201. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఈ రూమ్ లైట్ జాగ్రత్త. ఇవన్నీ ఏం లేకుండా మేడం, డోనర్ గ్రామీణ బ్యాంకు ఎంప్లాయీస్ లో 1 lakh ఇక్కడ ఇంకో లైట్ పెంచండి అమ్మా, ఇంకో లైట్ పెంచండి. ఆడపిల్లలు చెప్పింది లైట్ వేసేకి పైప్ వేసారు కదా, ఆడే హోల్డర్ తీసుకొని వేస్తారు. ఇంకో పైప్, ఇంకో లైట్, అదేం ప్రాబ్లం. ఇక్కడ ఒకటి వేయించు. వాషింగ్ ఏరియా బట్టలు చెప్పండి, నేనే చెప్తాను. చూడండి, వాటర్ పోతున్నాయి ఓవర్ఫ్లోనా. ఓకే, ఇది ఈ ఆపోజిట్ బిల్డింగ్ ఏది? నమస్తే, ఎంతమంది ఉన్నారు? ఎస్సీ ఆనంద నిలయం మీన్స్ సెమీ ఆర్ఫన్స్ ఉంటారు. ఓకే, ఏంటి ముగ్గులు వేశారు? ముగ్గులు కూడా వేశారు. ఇది ఆఫీస్ రూమ్ అనేది, ఇది హాల్.
పైన ఎంతమంది ఉంటారమ్మా? 100 ఉన్నారు. పైన 100 ఉన్నారు. గుడ్ ఈవినింగ్. ఏంటి భోంచేశారా? ఏంటి ఇప్పుడు కూడా చదువుతున్నారేంటి? ఇప్పుడు కూడా చదువుకోవాలా? అవును మేడం. ఓకే ఓకే. ఏ క్లాస్ మీరంతా? ఇది స్టడీ అవర్సా? అవును మేడం. ఏం సబ్జెక్ట్ ఈరోజు? ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళ? ఏ సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోవచ్చు. నైట్ ట్యూటర్స్ ఉన్నారమ్మా? ఉన్నారు మేడం. ట్యూటర్స్ 10th క్లాస్ మాత్రమే మేడం. స్పెషల్గా వచ్చింది. ఇంకేంటి భోజనం అంతా బాగుందా? హాస్టల్ అకామిడేషన్ అంతా పెయింటింగ్ ఏదో కొత్తగా చేసినట్టున్నారు. ఆర్ఓ ప్లాంట్ ఓకే. భోజనం బాగుందా? బ్యాగ్ ఇచ్చారా? ఏముంది బ్యాగ్ పేరు? బ్యాగ్ మీదే యూనిఫామ్ అంతా బాగుంది. ఇప్పుడు రైస్ ముందు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయా? ఇప్పుడు బాగుందా? తల్లికి వందనం వచ్చిందా అందరికి? అందరికి ఇంట్లో మీ తమ్ముడికి మీ అక్కకి హ్యాపీ కదా? మీరు బాగా చదువుకోవాలి. మరి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చెప్తా మీ మినిస్టర్ కూడా, డోలా గారికి. ఆయన కూడా వచ్చారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. ఆయన స్కూల్స్ చూస్తున్నారు. ఏమని చెప్పంటే అన్నకు చెప్తా. ఏమైనా ఉన్నాయా? అంతా ఓకే. బాగా చదువుకోవాలి. మరి అకామిడేషన్ ఏం ప్రాబ్లం? బో ఏంటి ఈ టైంలో కూడా చదివేస్తున్నారు? ఏ క్లాస్ మీరు? భోంచేశారా? ఇప్పుడు ఎప్పటి వరకు చదువుకుంటారు? సిస్టర్ నరేంద్ర మోడీ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే అంతా ఓకే కదా? నువ్వే క్లాసు? 3rd క్లాస్. మరి వీళ్ళతో ఉన్నావు ఏంటి? చల్లలు 3rd క్లాస్ నుంచి. ఇట్లా ఏం పేరు నాన్న నీ పేరు? అమ్మా చంద్రకళ. వెరీ గుడ్ వెరీ గుడ్. టూ స్మార్ట్. బాగా చదువుకుంటున్నావా? ఏంటి టేబుల్స్ ఎంతవరకు వచ్చు మీకు? 20 దాకా వచ్చు. ఇంకా ఏమైనా ప్రాబ్లం? తక్కువ ఉంటారు. అది కూడా మనకి ఇస్తే మనకి ఇంకా స్ట్రెంత్ వెళ్ళిపోతున్నారు. ఆ 2 మనం వాడుకుంటాం, కింద మనం వాడతాం. పైన ఖాళీగా ఉందా? వాడుతున్నారు. అది జస్ట్ అయితే మనకు నెక్స్ట్ ఇయర్ అంటే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కదా. నేను మాట్లాడతాను, నాతో మాట్లాడు. ఆయన ఉన్నారు కదా అక్కడ, ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మన దాంట్లోనే ఉన్నారు స్టేట్ గెస్ట్. మీకు రిప్రజెంటేషన్ రాసి ఇవ్వండి. నేను డోలా గారితో మాట్లాడతాను. అక్కడేంటి మళ్ళీ మీ 10th క్లాస్ తర్వాత రిజల్ట్ తర్వాత వస్తా. ఓకే అమ్మా. మాకు ఒక రిక్వెస్ట్ అమ్మ, మాకు ఒక బిల్డింగ్ శాంక్షన్ చేద్దాం. ఓకే చేద్దాం. ఓకే బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే అమ్మా. ఓకే ఓకే బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్ నాన్న. వెరీ గుడ్. బాగా చదువుకోవాలి. బాయ్ నాన్న. గుడ్ నైట్.